హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, గోల్కొండ, ఫిలింనగర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, మాదాపూర్, కొండాపూర్, శేర్లింగంపల్లి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇక నగరాన్ని పూర్తిగా మేఘాలు కమ్మేశాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమైన పరిస్థితి కనబడుతోంది. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండడంతో అక్కడక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ప్రధానంగా అన్ని కూడల వద్ద ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతున్న పరిస్థితి. ఇక నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. 2.5 గంటల ప్రాంతంలో మీరు చూస్తుంటే కనుక ఉక్కబోతతో అల్లాడిపోయారనే చెప్పుకోవాలి జనం. అయితే ఆ తర్వాత దాదాపు 40 నిమిషాల్లోనే వాతావరణం మారిపోయింది. ఎక్కడి నుంచి వచ్చాయి కానీ ఒక్కసారిగా లగెత్తుకొచ్చాయన్నట్టుగా కారు మబ్బులు కమ్ముకొచ్చేసాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు వాతావరణం చూడొచ్చు. 2:30 ప్రాంతంలో ఆఫీసులకు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆఫీస్ నుంచి కాస్త బ్రేక్ కోసం బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కనుక ఈ క్లైమేట్ ని చూస్తే ఇది హైదరాబాద్ లోనే ఉన్న క్లైమేటా అని ఒక ఆశ్చర్యం కలుగుతుంది, ఒక షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడా కూడా ఆకాశానికి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక పూర్తిగా నల్ల మబ్బులు కమ్మేశాయే తప్ప క్లియర్ స్కై వాతావరణం ఎక్కడ మనకు కనిపించట్లేదు. అటువంటి సినారియో మీరు చూస్తున్నారు ప్రస్తుతం. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత అసలు వాతావరణం ఏంటి ఇంత ఉక్కబోతగా ఉంది అని అనిపించిన కొద్ది గంటల్లోనే ఇటు వర్షం పలకరించింది. వర్షం పలకరింపనే కాదు, ఏకంగా కుమ్మేస్తుందనే చెప్పుకోవాలి. మీరు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే కాస్త ఆలోచించండి. ఎందుకంటే హైదరాబాద్లో వర్షం కుమ్మేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మాదాపూర్, అలాగే గచ్చిబౌలితో పాటు ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది, కుమ్మేస్తోంది. ఇప్పటికే దాదాపుగా ఒక అరగంట పాటు నిరాఘాతంగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా కుమ్మేస్తోంది. ప్రస్తుతం అటువంటి సినారియో ఉంది హైదరాబాద్కి సంబంధించి. పూర్తిగా మీరు చూసుకుంటే కనుక గాలి దుమారం కూడా ప్రారంభమైంది. ఒక్కసారి మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్స్లో మీరు చూడొచ్చు గాలి దుమారానికి సంబంధించి. ఒక్కసారి ఆ లాంగ్ షాట్లో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక గాలి దుమారం ఆ బ్లూకి సంబంధించి ఒకసారి చూడండి. అక్కడ లాంగ్ షాట్లో ఆ బ్లూ కర్టన్స్ కావచ్చు, లేకపోతే ఈ టాప్లెన్స్ కావచ్చు, అంటే గాలి దుమారం ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. ఒక్కసారి నా పరిసర ప్రాంతాలకు సంబంధించి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక ఇక్కడి నుంచి దాదాపుగా అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ వరకు చూసుకుంటే కనుక పూర్తిగా బ్లర్గా ఉందనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి నా రైట్ సైడ్ అది అటు హైటెక్ సిటీకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తే కనుక మీరు చూడొచ్చు. ఇది కేబుల్ బ్రిడ్జ్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే మార్గం, హైటెక్ సిటీకి వెళ్ళే బ్రిడ్జ్ అది. అక్కడ మీరు చూసుకుంటే కనుక పూర్తిగా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితి దాదాపుగా ఇక్కడ నుంచి మనకి క్లియర్ విజిబిలిటీ ఉంటుంది సాధారణమైన రోజుల్లో. అయితే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇన్ఫాక్ట్ ఒక గంట క్రితం వరకు కూడా సాధారణ విజిబిలిటీయే, కానీ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి అలా లేదు. అందరూ విడబడిగా వాళ్ళకి ఇళ్లకు వెళ్తున్న పరిస్థితిని. 2 వీలర్స్ మీద ఎవ్వరూ మనకు కనిపించట్లేదు. దాదాపుగా వెళుతున్న వాళ్ళందరూ కూడా 4 వీలర్స్కి సంబంధించి మీరు చూస్తున్నారు, లేకపోతే ఆటో. ఇటువంటి సినారియో తప్ప మామూలు పరిస్థితి లేదు. అంతే వర్షం స్థాయి మీరు చూడదు. అదిగో ఆ సౌండ్స్ వినొచ్చు మీరు. ఉరుములు మెరుపులుకున్న వర్షం దంచి కొడుతోంది. కాబట్టి ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకుంటే కనుక సాయంత్రం సందర్భం, ఎందుకంటే దాదాపుగా 4:30 ప్రాంతం కావస్తుంది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా కాసేపు ఆగి వెళితే మంచిది అనే అభిప్రాయం కనుక కన్ఫామ్గా వ్యక్తమవుతుంది. మీరు చూడొచ్చు, నేను జస్ట్ బాల్కనీలోనే నిల్చున్నాను. బాల్కనీలో నిల్చున్నప్పటికీ కూడా అదిగో మీరు చూస్తే కనుక ఇంత ఫ్లో ఉన్నప్పటికీ కూడా 1/2 ఆఫ్ ద ఫుట్ ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నా పాదం మునిగిపోయేంతలా వర్షం నీరు ఉందంటే కనుక ఆ ఫ్లోట్ని మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే ఏ స్థాయిలో వర్షం కుమ్మేస్తుందో. అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేసింది. దాంతోపాటు మ్యాన్ హోల్స్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా 6 లక్షలకు పంచి కొడుతోంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. అమీర్పేట్ వంటి ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచి కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా 4 ఆ ప్రాంతం కనుక చూసుకుంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పటికే సమయం ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే కనుక
4 కావస్తోంది. 4 గంటలకే ఎటువంటి క్లైమేట్ ఉందో మీరు చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక పావు గంట అరగంట క్రితం చూసుకుంటే కనుక ఇంకా కుమ్మేసింది వర్షం. ఎక్కడ కూడా విజిబిలిటీ అనేది అంత క్లియర్గా లేదు అనే చెప్పుకోవాలి. అయితే 2:30 ఆ ప్రాంతాల్లో కనుక మీరు చూస్తుంటే ఉక్కపోత, అవును ఉక్కపోత క్షణాలనే చెప్పుకోవచ్చు. ఏదో సమ్మర్లో ఉన్నాం అనిపించింది. అసలు నైరుతి ఋతుపవనాలు వచ్చాయా, వాతావరణం మారిందా, వర్షాకాలం లాంటి సినారియోనా అని అనిపించింది. కానీ ఒక్కసారిగా 4 అంటే ప్రజెంట్ 4 గంటల ప్రాంతాల్లో మనకు చూసుకుంటే పూర్తిగా మబ్బు పట్టేసిన పరిస్థితి. అయితే ఇన్ఫ్యాక్ట్ 2:30 నుంచి 3:15 ఆ సందర్భంలో కనుక చూసుకుంటే 2:30 ఆ టైంకి క్లైమేట్ మీరు చూసుకుంటే ఉక్కపోత లాంటి పరిస్థితి. ఆ తర్వాత 3:15 ఆ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది. అక్కడ వరకు 2:30 వరకు చూసుకుంటే ఉక్కపోత లాంటి పరిస్థితి. కానీ 3:15 ఆ ప్రాంతంలో పూర్తిగా కారు మబ్బులు పట్టేశాయి, కుమ్మేశాయనే చెప్పుకోవాలి. పూర్తిగా మబ్బులు పట్టేసిన పరిస్థితి. ఆ తర్వాత వర్షానికి సంబంధించి ప్రారంభమైంది. అక్కడి నుంచి అంటే 3:15 ఆ ప్రాంతంలో ప్రారంభమైంది. ఇప్పుడు 4 గంటల వరకు చూసుకుంటే దాదాపు 40-45 నిమిషాల సేపు వర్షం కురుస్తుంది. ఒక్కసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. అదుగు హైటెక్ సిటీ అలాగే గచ్చిబౌలి కొండాపూర్కి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. విజువల్స్లో మీరు చూస్తున్నారు ప్రస్తుతం గచ్చిబౌలికి సంబంధించి అటువైపుగా వెళుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ సినారియో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇంటికి వెళ్ళే టైం ఇది. ఎందుకంటే దాదాపు 4-5-6 ఈ ప్రాంతం కనుక చూసుకుంటే దాదాపుగా ఇంకా ఇంటికి తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. అటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వర్షం దంచి కొడుతుంది. మీరు విజువల్స్లో చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు కాస్త కామ్ డౌన్ అయిందా అంత కనుక ఇంకా వర్షం కంటిన్యూ అవుతోంది. కానీ మీరు ఒక్కసారి చూసుకుంటే పూర్తిగా ఒక్కసారి ఆకాశం వైపు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్ మీరు చూస్తే కనుక ఇదిగో పూర్తిగా మీరు చూడొచ్చు. ఇటువైపు కాస్త తెరిపించింది, కానీ అటువైపుగా చూసుకుంటే పూర్తిగా నల్ల మబ్బులు పట్టేసిన పరిస్థితి. నల్ల మబ్బు పట్టేసింది. ఆ సందర్భంలో వర్షం కురుస్తోంది. ఇంకొక 2 గంటల పాటు ఇటువంటి సినారియో దాదాపుగా ఉండే అవకాశం ఉందని మనం భావించవచ్చు. మబ్బు పట్టుతున్న వాతావరణం కనుక చూస్తే మైండ్ స్పేస్ వైపు మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ మైండ్ స్పేస్ కావచ్చు, లేకపోతే అటువైపుగా గచ్చిబౌలికి సంబంధించి అటువైపుగా వెళ్ళే వాళ్ళకి మాత్రం కాస్త ఇప్పుడు ఇబ్బందికర వాతావరణం చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో దాదాపుగా అరగంట 40 నిమిషాల సేపు కురిసిన వర్షానికి హైదరాబాద్ వాసులు కాస్త ఇబ్బంది పడ్డారంటే ఇక్కడికి అవుననే మాట వినిపిస్తోంది. కానీ ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలంటే ఇక్కడికి, ఎందుకంటే ఉక్కబోతు నుంచి అసలు ఇన్ఫాక్ట్ నేను ఇందాక మా కొలిగ్తో మాట్లాడుతున్నప్పుడు కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. అసలు వర్షాకాలం సినారియో ఎక్కడ కనిపించట్లేదు, నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయని చెప్పాం, కానీ ఎక్కడ కూడా అటువంటి సినారియో కనిపించట్లేదు. అంటే ఒక స్థాయి రెయిన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, వర్షాలను ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈసారి అటువంటి ప్రభావం అనేది ఇంకా మనకి ఎక్కడ కనిపించలేదు. కానీ ఈ మబ్బులు చూసిన తర్వాత ఓకే కాస్త రిలీఫ్ అనేది అనిపించిన మాట అనేది చెప్పుకోవచ్చు. అసలు అటువంటి సందర్భం. సో దీంతో పాటు ఇప్పటికీ వర్షాకాలం ప్రారంభమైంది, వర్షాలు కురుస్తున్నాయి. వర్షం నీటికి సంబంధించి అక్కడక్కడ నిలబడిపోతూ ఉంటుంది, అక్కడక్కడ స్టాక్ అయిపోతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే మ్యాన్ హోల్స్ని ఓపెన్ చేసేస్తూ ఉంటారు. సో ఇటువంటి సందర్భంలో దాదాపు 6 లక్షల మ్యాన్ హోల్స్ అనేవి ఉన్నాయంటూ కూడా సచిన్ ఓకే కొంత రిలాక్సేషన్ ఉంటుంది, రిలీఫ్ గా ఉంటుంది. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన పరిస్థితి వాస్తవమే. కానీ ఇక్కడే కొన్ని వర్స్ట్ సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. ఒక్కసారిగా వాటర్ స్టాగ్నేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల్లో మీరు చెప్తున్నట్టుగా మ్యాన్ హోల్స్ తెరుచుకుంటాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అది ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని సిచ్యువేషన్ మహానగరంలో. సో ఈ రకంగా జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు, అలాగే ముఖ్యంగా ఇంకా ఐసోలేటెడ్ ఏరియాస్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా వర్షం పడుతున్నట్టుగా ఉంది. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రైట్ సచిన్ ఎస్, ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలకు సంబంధించి అక్కడ భారీగా నీరు నిల్వ ఉంటుంది, లోతట్టు ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, మ్యాన్ హోల్స్ తెరుచుకొని ఉంటాయి. ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తున్నారు అధికారులు? రైట్, ఇప్పటికే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా రామ్దాస్ జిహెచ్ఎంసీ ఇప్పటికీ, ఎందుకంటే వర్షాకాలానికి సంబంధించి మాన్సూన్ టీమ్స్ని రెడీ చేస్తుంది. మాన్సూన్ టీమ్స్ ఎక్కడెక్కడ పనిచేస్తాయి. కానీ విషయం ఏంటంటే ఇలాంటి సందర్భాల్లోనే జస్ట్ ఫర్గాట్ ద నెంబర్ 1555313 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ నెంబర్ అనుకుంటా. ఎందుకంటే సాధారణంగా మనం వర్షాలు పడినప్పుడు చూస్తూ ఉంటాం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వర్షపు నీరు అక్కడ స్టాక్ అయిపోతే కనుక దగ్గరలో మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఎందుకంటే స్థానికులకు ఐడియా ఉంటుంది ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయనేది, వాటిని వెంటనే ఓపెన్ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే డీప్ మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో 6 లక్షల మ్యాన్ హోల్స్ ఉన్నాయనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోని డీప్ మ్యాన్ హోల్స్కి సంబంధించి చూసుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాదాపు 25,000
పైన ఉన్నాయనేది అధికారిక లెక్కలు. ఈ నేపథ్యంలో ఈ డీప్ మ్యాన్ హోల్స్ కి సంబంధించి రెడ్ మార్కింగ్ చేయడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ఒకవేళ చేస్తే కనుక ప్రమాదం జరిగితే దాన్ని అక్కడి నుంచి కోలుకోవడం కూడా కష్టం అవుతుంది. చిన్నపిల్లలకు సంబంధించి ఇటువంటి సందర్భాలు చూస్తుంటాం. ఇన్ఫాక్ట్ కొద్ది రోజుల క్రితం మనం కాస్తంత వర్షం కురిసినా ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద వర్షపు నీటిలో పిల్లలు ఆడుకున్న సందర్భాలు చూసాం. సో ఇటువంటి సందర్భాలకి అలాగే మ్యాన్ హోల్స్ కి సంబంధించి రెండు సినారియోస్ ని సింక్ చేసుకుని మాట్లాడితే కనుక మ్యాన్ హోల్స్లో ఇన్నాళ్ళు మనం గత అనుభవాలను చూసాం. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసేస్తూ ఉంటాం సార్. అక్కడ వాటర్ స్టాక్ అయిపోయిందంటే కనుక సాధారణంగా స్థానికులకు తెలుస్తూ ఉంటుంది, వెళ్ళి ఓపెన్ చేసేస్తూ ఉంటారు. సో ఇటువంటి సినారీ ఇకపై ఉండకూడదు. అయితే ఇక్కడ మరొక డౌట్ వస్తుంది, ఒకవేళ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకపోతే మా పరిస్థితి ఏంటి అనేది. అయితే ఇక్కడే జిహెచ్ఎంసీ కూడా ఒక నెంబర్ ఇచ్చింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 155313 అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ అది. సో ఇటువంటి సినారియోలు ఆ జిహెచ్ఎంసీ నెంబర్ గూగుల్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఆ నెంబర్ కనుక డైల్ చేస్తే మాన్సూన్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి సినారియోస్కి సంబంధించి అక్కడ దగ్గరలోనే ఉంటారు. హార్డ్లో ఒక 15 to 20 మినిట్స్లో వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. చేరుకొని వాటర్ లాగింగ్ అంటే నీరు కనుక నిలిచిపోయి ఉంటే వాటిని క్లియర్ చేసేస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భం ఉంది, అటువంటి సినారియో ఉంది. సో ఇటువంటి వాటిని ఉపయోగించుకోవాలి తప్ప మ్యాన్ హోల్స్ని ఓపెన్ చేయదనేది ఇక్కడ అధికారులు చెప్తున్న సందర్భం. మరోపక్క అంటే వర్షం పడుతున్న సందర్భంలో చూస్తూ ఉంటాం, ఇంటికి వెళ్ళే వాళ్ళు రష్ అవుతూ ఉంటారు. అంటే దాదాపు 5-6 ప్రాంతాల్లో కనుక చూసుకుంటే అటువంటి సందర్భాన్ని చూస్తాం. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితే కాస్త టఫెస్ట్ సిచ్యువేషన్ అనేది చెప్పుకోవాలి ఇంటికి వెళ్ళే వాళ్ళకి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు వర్షం తగ్గిందని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ రైజ్ అవుతుంది రామ్దాస్. ఎందుకంటే ఆన్ ద ఫీల్డ్లో నేను 350 నుంచి ఉన్నాను దాదాపుగా. చూసుకుంటే వర్షం కారుమబ్బులు పట్టింది, తర్వాత చిన్న చినుకులు స్టార్ట్ అయింది. వితిన్ ద స్పాన్ ఆఫ్ మినిట్స్ అని చెప్పుకోవాలి. అంటే నిమిషాల వ్యవధిలోని కుండపోత వర్షంగా మారిపోయింది. ఆ తర్వాత కారుమబ్బులు ఏ స్థాయిలో అయితే కుమ్మేశాయో అదే స్థాయిలో వర్షం కూడా ప్రారంభమైంది. ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా అంటే ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న విజువల్స్ చూడాలన్నా సరే కనిపించట్లేదేమో, అంత బ్లరిష్గా ఉన్నాయి, అంత మబ్బు పట్టేసి అంత మసక పట్టిన సందర్భం. ఒక్కసారి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇదే సినారియో మనం ప్రస్తుతం గచ్చిబౌలికి సంబంధించి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గచ్చిబౌలికి సంబంధించి మీరు చూస్తే కనుక ఒక్కసారి నేను రిక్వెస్ట్ విజయ్ ఫ్లైఓవర్ని చూపించే ప్రయత్నం చేస్తారు. రామ్దాస్, ఈ ఫ్లైఓవర్ మీరు చూస్తే కనుక ఇది కేబుల్ బ్రిడ్జ్కి కనెక్ట్ అయ్యే ఫ్లైఓవర్. ఒక్కసారి మీరు చూడొచ్చు, అంటే దాదాపుగా 4-5 ప్రాంతాల్లో ఎంత రద్దీగా ఉంటుందో. ఎందుకంటే మీటింగ్స్ కానీ వెళుతున్న వాళ్ళు ఉంటారు, మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఆఫీస్ క్లోజ్ చేసుకుని ఆఫీస్ స్కెడ్యూల్స్ని కంప్లీట్ చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్న వారితో ఈ టైంలో ఎంత రద్దీగా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. అంటే తమ కార్యాలయం నుంచి పనిని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చూస్తే కనుక దాదాపుగా నార్మల్గా ఉంది. సాధారణంగా ఏదో బాగా ఎండ కాసినప్పుడు 12 గంటల టైంలో ఎలా ఉంటుందో, అంటే రోడ్డు మీదకి రావాలంటే ఎలా ఆలోచిస్తారో అటువంటి సినారియో ఉందనే చెప్పుకోవాలి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కనుక దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది. వర్షానికి సంబంధించి ఒక విధంగా చెప్పంటే రామ్దాస్ జనాలు షాక్కి గురయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరి వరకు ఎందుకు, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేను 2:30 ఆ ప్రాంతంలో ఆఫీస్కి వచ్చినప్పుడు రామ్దాస్ ఉక్కపోతతో పూర్తిగా చెమటలు పట్టేసిన సందర్భం. ఆ తర్వాత నిజంగా ఇదంతా కూడా ఒక్కసారి మనకు ఆ దృశ్యాలు చూస్తే భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితి హైదరాబాద్ నుంచి. ఒకసారి మీరు అలాగే లైన్లో ఉండండి. మన కొలీగ్ శిల్ప కూడా జాయిన్ అవుతున్నారు. శిల్ప, ముఖ్యంగా హైదరాబాద్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు ప్రస్తుతం? అక్కడ ఒక్కసారిగా వర్షం భారీగా కురుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది శిల్ప? నగర వ్యాప్తంగా కాసేపటి క్రితం భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం పొందగుట్ట దగ్గర ఉన్నాను. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చిరుజల్లుతో పాటు భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నగరంతో పాటు ఏదైతే ఉత్తర దక్షిణ జిల్లాలు ఉంటాయో అక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చురుగ్గా కదులుతున్నాయి. దీంతో పాటు ఏదైతే డ్రోన్ కూడా కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని 3 రోజుల క్రితమే ప్రకటించింది. ఆ మేరకు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మనకు కొంచెము ఎండ వాతావరణం కనిపించింది. బాగా ఉక్కపోత ఫీల్ అయ్యాం. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. నగర వ్యాప్తంగా కూడా నగరంలో పలు ఏరియాని కాకుండా నగర వ్యాప్తంగా కూడా మేఘాలు కమ్ముకొని భారీ వర్షం అయితే నమోదవుతున్నది. దీంతో నగర ప్రజలు ఎప్పుడు వర్షం వచ్చినా ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఎక్కడికక్కడ వాటర్ అనేది నిలిచిపోయాయి. వాటర్ స్టాక్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వాళ్ళని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా వచ్చే 1 అవర్లో ఏదైతే రేణు ఉంటుందో ఈ రేణు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. మొదటిగా వచ్చే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏదైతే ద్రోణి ఏర్పడిందో అది బలంగా కొనసాగుతుంది. అలాగే నైరుతి ఋతుపవనాలు నిన్నటి వరకు కూడా కొంచెం
కొంచెం చురుగ్గా కదలలేదు. కానీ ఈ రోజు నుంచి చురుగ్గా కదిలే అవకాశం ఉందని ఇక్కడ కాసేపటి క్రితమే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దీంతో ఎల్లో అలర్ట్ కూడా ఒక్కసారి శిల్ప మీరు అలాగే లైన్ లో ఉండండి. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే ఋతుపవనాల ప్రభావం కూడా తోడైంది. ఎస్, ఒక్కసారి హైదరాబాద్లో రాజేంద్ర నగర్, అత్తాపూర్, గోల్కొండ, ఫిలిం నగర్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా అలాగే ఐటీ జోన్ పూర్తిగా వర్షంతో నిండిపోయింది. భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. మా కొలీగ్ దేవిక కూడా జాయిన్ అవుతున్నారు. ఎస్ దేవిక, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, అక్కడ వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే 2 గంటల ముందు వరకు కూడా వాతావరణంలో ఒక ఎండతో కూడిన వాతావరణం కనిపించిందనే చెప్పాలి. మరి ఇప్పుడు మాత్రం రోడ్లన్నీ కూడా వర్షంతో నిండిపోయి ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉండిపోయిన ఇక్కడ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం గంట క్రితం వరకు కూడా విపరీతమైన ఎండ ఉండటం వల్ల ప్రజలందరూ కూడా ఎంతగానో ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారనే చెప్పొచ్చు. అయితే సడన్గా వాతావరణంలో మార్పులు రావడంతో ప్రజలందరూ కూడా ఒక ఉపశమనానికి గురైనప్పటికీ కూడా సడన్గా కుండకపోత వర్షం, ఈదురుగాలులు, అలాగే గంటకి 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలులు వచ్చినప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారనే చెప్పొచ్చు. అది ఇక్కడ మనం చూసుకోవచ్చు, నీళ్ళు ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోయి, అందులో ఇంకోటి ఇప్పుడు ఆఫీసులకి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆఫీసులలో చాలామంది కూడా ఇంకా ఎలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందో, ఎందుకంటే వాతావరణంలో మార్పులు ఇంత సడన్గా కుండపోత వర్షం రావడంతో ఆఫీసుల్లో కానివ్వండి, స్కూల్లో, అంటే ఈరోజు పండగ ఉండటంతో కూడా ప్రజలందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో ఏకమై పండగ చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల వరకు కూడా కుండపోత వర్షం పలు ప్రాంతాల్లో ఉంటుందని చెప్పి కూడా మనకి వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వర్షానికి కరెంటు పోవటం, అలాగే ఎక్కడికక్కడ స్తంభాలు కూడా నేల కూలే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది, చెట్ల కింద కానివ్వండి, లేకపోతే షట్టర్ల కింద కానివ్వండి, అసలు స్టే చేయొద్దు ఈ వర్షానికి, ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోతేనే మంచిది అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకోవచ్చు, అటు సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి కానీ ఎలాంటి వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఎస్ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇక ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు, దాంతోపాటు మెదక్, సంగారెడ్డి, అలాగే అటు జనగాం, భువనగిరి లాంటి ప్రాంతాలు కూడా పూర్తిగా ఐసోలేటెడ్ ఏరియాస్గా వాతావరణ శాఖ గుర్తించింది. దాంతోపాటు జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఎస్, మళ్ళీ సచిన్తో మాట్లాడదాం. సచిన్, పూర్తిగా హైదరాబాద్ వ్యాప్తంగా, జిహెచ్ఎంసీ వ్యాప్తంగా అయితే వర్షాలు అయితే దంచి కొడుతున్న పరిస్థితి. ఒక్కసారి సడన్గా సచిన్, ఎగ్జాక్ట్లీ అసలు మధ్యాహ్నం మనం ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా వాతావరణం అంటే కొంత నెమ్మదించిన పరిస్థితి, పూర్తిగా అంటే మబ్బులు పట్టేసిన పరిస్థితి. కానీ సడన్గా ఈ భారీ వర్షం, సడన్గా మీరు చెప్తున్నట్టుగా ముఖ్యమైన కూడలలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూస్తున్నాం. అంతేకాదు మెయిన్ ఏరియాస్లో కూడా ఎక్కువగా నాలాలు నిండి పొంగి పొర్లుతున్న పరిస్థితి. అప్పుడే ఒక అరగంట కూడా వర్షం పడలేదు, పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ పనిచేస్తున్నాయి అఫ్కోర్స్, అండ్ అలాగే ప్రస్తుతానికి ట్రాఫిక్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంది సచిన్? హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 4 నుంచి 6 ఆ ప్రాంతాల్లో మనం నార్మల్ డేస్లోనే, సర్వసాధారణమైన రోజుల్లో కూడా ట్రాఫిక్ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా ఆఫీస్ నుంచి తమ ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, అటు ఎల్బీ నగర్ కావచ్చు, ఇలా ప్రధాన కూడా ఏవైతే ఉంటాయో ఇక్కడ భారీగా ట్రాఫిక్, ఈవెన్ కూకట్పల్లి లాంటి ప్రదేశాలు, కూకట్ లాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం కిలోమీటర్స్ మీరే చూస్తూ ఉంటాం. సో అటువంటి సందర్భంలో ఇటు వర్షాలు పడితే కనుక, ముఖ్యంగా ఇది పీక్స్ టైం కింద చెప్పుకుంటూ ఉంటారు. అంటే దాదాపు 4:30, 5, 5:30, 6 ఈ 2.5 గంటలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఇటువంటి సినారియో వచ్చినప్పుడు ఏం చేసుకుంటాం సాధారణంగా అంటే కనుక, అంటే నార్మల్ డేస్లో అయితే ఓకే, నార్మల్గా తర్వాత లేట్గా వెళదాం అనుకుంటాం. కానీ ముందుగా వెళ్ళాలనుకున్నప్పుడు ఇటువంటి సాధ్యం కాదనే చెప్పుకోవాలి. అయితే ట్రాఫిక్కి సంబంధించి కిలోమీటర్ల మేర ఇప్పుడు ట్రాఫిక్ అయిపోతుంది. అయ్యే అవకాశం కూడా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చూస్తే గాలి కూడా స్టార్ట్ అయింది, గాలి దుమారం. నేను పట్టుకున్న ఇన్ఫ్యాక్ట్ గొడుగు కూడా ఆగట్లేదు, అంటే గాలి దుమారం స్టార్ట్ అయింది. కాబట్టి కాస్త కంటిన్యూ అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు వర్షం. ఈ నేపథ్యంలో చాలామంది ఆఫీస్లోనే ఉండిపోతారు. అంటే దాదాపు 4 నుంచి 6 గంటల పాటు, అంటే దాదాపు 2 గంటల పాటు ఇక్కడ ఆఫీస్లోనే ఉండిపోతారండి. కనుక వీళ్ళందరూ ఒక్కసారిగా రోడ్డు మీదకి వస్తారు.
సో అటువంటి సందర్భంలో ఇది దాదాపుగా మనకి ఇంపాక్ట్ ఒక 10 గంటల వరకు కంటిన్యూ అవకాశం ఉందనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సాధారణంగా 4:30 నుంచి రిలీవ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కొంతమంది. ఎందుకంటే 8 o'clock షిఫ్ట్ కావచ్చు, లేకపోతే 7 o'clock షిఫ్ట్ సంబంధించి వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత ఎవరి ఫ్లో బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ట్రాఫిక్ కాస్త ఫ్రీ అవుతుంది. అఫ్కోర్స్ అప్పటికీ ట్రాఫిక్ కన్జెషన్ ఉంటుంది. కానీ ఇటువంటి సందర్భాల్లో ట్రాఫిక్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళంతా ఒక్కసారి అంటే 4:30కి వెళ్ళవలసిన వాళ్ళు, 5:30కి వెళ్ళవలసిన వాళ్ళు, 6 గంటకి 6:30 ప్రాంతంలో వెళ్ళవలసిన వాళ్ళు అందరూ ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఇంటికి తిరిగి ప్రయాణం అవుతూ ఉంటారు. సో అటువంటి సందర్భంలో భయానకమైన ట్రాఫిక్ మనం చూడాల్సి వస్తుంది. సో ఇటువంటి సందర్భంలో మెట్రోకి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే, ఎందుకంటే బస్కి వెళ్ళే వాళ్ళకి రద్దీ సందర్భం రెగ్యులర్ టైంలోనే చూస్తూ ఉంటాం, కానీ మెట్రోకి సంబంధించి కూడా ఒక్కసారిగా రద్దీ పెరిగిపోతుంది. సో ట్రాఫిక్కి సంబంధించి మాట్లాడుకుంటే గూగుల్ మ్యాప్స్ సాధారణంగా రెడ్ మ్యాప్ చూపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఒక లెందియస్ట్ అనేది చెప్పుకోవచ్చు, ఒక లెందియస్ట్ ట్రాఫిక్ మార్కెట్ మనం చూడొచ్చు ఈవెన్ గూగుల్ మ్యాప్స్లో కూడా. అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సినారియో ఉండబోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కొద్దిసేపటి కింద చూపించిన ఒకసారి మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి కేబుల్ బ్రిడ్జ్కి సంబంధించి మనం రెగ్యులర్గా చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపు 4:30, 5 అరౌండ్ 5:36 అంటే 5:30 ఆ ప్రాంతంలో చూసుకుంటే కాస్త మందకుడిగా వెళుతూ ఉంటాయి, వెహికల్స్ చాలా స్లోగా మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక కాస్త వర్షం అంటే చినుకులుగా ఉన్నప్పుడే రైమని వెళుతున్నాయి. అంటే దాదాపుగా ట్రాఫిక్ అనేది ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు, అంటే వర్షం ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది, అదొక గంట అయింది కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయే పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో ఇటు గచ్చిబౌలి నుంచి ఇటు టువర్డ్ జూబ్లీ హిల్స్ వెళ్ళాలనుకున్న ఈ రూట్లోనే ప్రెసెంట్ ఇటువంటి సినారియో ఉంటే కనుక వీళ్ళంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. వర్షం తగ్గిన తర్వాత రిమెంబర్, వర్షం ఒక్కసారి తగ్గితే కనుక రామ్దాస్ సినారియో పూర్తిగా మారిపోతుంది. సో అటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో మొత్తంగా అయితే మాత్రం రామ్దాస్ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందనే చెప్పుకోవాలి. పూర్తిగా అయితే మాత్రం సినారియో ఒకసారిగా చూసుకుని ట్రాఫిక్కి సంబంధించి కూడా ఇబ్బందులు బహుశా ఫేస్ చేసే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు హైదరాబాద్ వాసులు. రామ్దాస్ రైట్, ఎస్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద హైదరాబాద్ వ్యాప్తంగా అయితే వర్షం దంచి కొడుతుంది. ప్రధాన కూడల్లో ఇప్పటికే ట్రాఫిక్ జామ్ ఏర్పడే పరిస్థితి. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అన్ని ముఖ్య కూడల్లో కూడా ట్రాఫిక్ను నియంత్రించే పనిలో ఉన్నారు పోలీసులు, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే పనిలో ఉన్నారు. మొత్తం మీద ఇటు ఐటీ జోన్లో ముఖ్యంగా ఒక్కసారిగా ఆఫీసులు వదిలే సమయం కావడంతో ఎంప్లాయీస్ అంతా కూడా ఒకేసారి బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఐకియా జోన్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కాబట్టి ట్రాఫిక్ పోలీసులు గతంలో చెప్పిన నిబంధనలు పాటించాలి, అందరూ ఒకేసారి బయటకు రాకుండా విడతల వారీగా వస్తే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉన్నదని సూచనను మరొకసారి చేస్తున్నారు. ఇటు జీహెచ్ఎంసీ కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దు, ఎందుకంటే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసిన వర్షంతో అది అరగంట కావచ్చు, గంట కావచ్చు, కానీ కురిసిన వర్షం గట్టిగా వరద రూపంలో ఒక్కసారిగా నీరంతా ఒక దగ్గర చేయడంతో మ్యాన్ హోల్స్ తెరుచుకొని ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఉరుముల మెరుపులతో కూడా వర్షం కూడా పడుతుంది. సో ఖచ్చితంగా చెట్ల కింద కూడా ఉండొద్దనేది ఒక ముఖ్య సూచన అటు వాతావరణ శాఖ చెప్తుంది. ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్న పరిస్థితి. కేవలం హైదరాబాద్ జీహెచ్ఎంసీ కాదు, మల్కాజ్గిరి, వికారాబాద్, ఇటు చేవెళ్ళ కావచ్చు, అట్లాగే ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ ఈ ప్రాంతంతో పాటు మెదక్, సంగారెడ్డి, అలాగే భువనగిరి, యాదాద్రి ఈ ప్రాంతాల్లో, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కింది స్థాయి నుంచి అటు పశ్చిమ అలాగే నైరుతి వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. గాలుల ప్రభావంతో పాటు ఆవర్తన ద్రోణి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఋతుపవనాలు కూడా తోడయ్యాయి. సో ఖచ్చితంగా వర్షాలైతే మోస్తరు నుంచి మోడరేట్ టు హెవీ రెయిన్స్, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు పోవద్దంటూ ఇటు జీహెచ్ఎంసీలో డిఆర్ఎఫ్ టీమ్స్ అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ రెస్క్యూ కూడా కొనసాగుతుంది.